హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆఫ్టర్ విరూపాక్ష తర్వాత ఫుల్ లెంత్ రోలో మంచి సినిమా. సో ఇది ఒప్పుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏమైనా ఉందా? సో అనుకోకుండా నాకు ఇది కాల్ వచ్చింది. వచ్చినప్పుడు నేను కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే అది ఇంకా ట్రూ స్టోరీ అని చెప్పారు. ట్రూ స్టోరీ అన్నప్పుడు నాకు జనరల్ గా ఎక్కువ ట్రూ స్టోరీ అంటే దన్ను మనం తగులుద్ది. సీరియల్ చేసే వాళ్ళు సినిమాలకి సెట్ అవ్వరంట. అంటే కొంతమంది చూస్ చేసుకునేటప్పుడు మీరు మాకు సెట్ అవ్వరు, ఈ క్యారెక్టర్ మీరు పనికిరారు అని చాలా మందికి అన్నారని విన్నాను. నేను సీరియల్ చేశానని చాలా మందికి తెలియదు. ఇప్పుడు విస్కీ బ్రోక్ కూడా తెలియదు నేను సీరియల్స్ చేశాను అనేది తెలియదు. ఈ మధ్య గ్యాప్ లో ఎందుకు హౌస్ లోకి వెళ్ళారు? ఆ హౌస్ లోకి వెళ్ళారంటే ఏ హౌస్ లోకి వెళ్తే ఆ హౌస్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పండి బ్రో. ఏ హౌస్ లోకి వెళ్ళాను, ఎక్కడ దొరికాను అంటే విరూపాక్ష మనకు మన స్టేజ్ మీద కూడా ఇచ్చారు. ఇంకొకసారి చూపించేద్దాం వాళ్ళకి. అండ్ రైట్, సాయి దుర్గతేజ్. ఎస్, సాయి ధర్మతేజ్ అనొద్దన్నారు, పేరు మార్చారు లాస్ట్. సాయి దుర్గతేజ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ కే మాకు బిగ్ ఇచ్చారు. తేజు అన్న కాంబినేషన్ నా సీన్స్ అన్ని. తేజు అన్నకి అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ అది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం కూరని. రైట్, నేను వచ్చానంటే మీకు అందరికీ అర్థమైపోయింది కదా, ఎక్కడ బెస్ట్ కంటెంట్ ఉన్న తీసుకురావడం నా బాధ్యత. సో లాస్ట్ మీరు చూసుకుంటున్న మాట ఈ మధ్యన నమ్మట్లేదు, అందుకే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఒక బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీతో మీ ముందుకు వస్తున్నా. సో బర్త్డే బాయ్. సో ఈ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇది జరుగుతుంది. అండ్ ఈ ట్రైలర్ టీజర్ అయితే నేను చూసా, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ స్టోరీ నేను ఒకటి అనుకుంటే వాళ్ళు క్వశ్చన్ మార్క్ ఇంకొకటి క్రియేట్ చేసి ఉంచారు. దీని అంతటికీ క్వశ్చన్ మార్క్ వాళ్ళ టీంని అడిగి తెలుసుకుందాం అని తీసుకొని వచ్చేసా. మరి ఆలస్యం చేయకుండా హాయ్ 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 ఆర్ యూ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. నీ గురించి ఇంక చెప్పాల్సిన లేదు. సో మంచి జోస్ మీద ఉన్నావు, సోషల్ మీడియాలో కూడా మంచి ఊపు మీద ఉంది నీది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే పెద్ద పెద్ద మూవీలే కాకుండా మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్దాం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నారు. సూపర్. అండ్ రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి వద్దాం. అంటే ది బర్త్డే బాయ్ అంటే టైటిల్ చాలా బాగుంది, ఎందుకంటే అందరికీ సో అర్థమయ్యేది అండ్ సింపుల్గా తెలుస్తుంది. అండ్ టీజరు ట్రైలర్ చూస్తే నాకు ఫస్ట్ టీజర్ చూసేటప్పుడు ఇంతేనా, ఇలా ఉందా అని నేను ఒక స్టోరీ ఊహించుకున్నాను. మళ్ళీ ట్రైలర్ చూశాక పిచ్చిదంగి అంటే బీప్స్ లేపుకుంటాం మేము. అంటే ఇది ఎందుకన్నానంటే ఇలాంటి డైలాగ్ ఎక్కువ ఉన్నాయి మన దాంట్లో, అందుకే నేను కూడా వాడేసి. రైట్, అండ్ ఇది చూసుకుంటే రియల్ స్టోరీ అని విన్నాం. అంటే ఈ మధ్యకాలం చాలామంది రియల్ స్టోరీలు ఈ స్టోరీ అని చెప్తున్నారు తప్ప అంటే కొంచెం బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో దీని ఏంటి రియల్ స్టోరీ అంటున్నారు, ఏం జరిగింది అక్కడ, అది మొత్తం రియల్గా తీసుకున్నారా, ఏమైనా కొంచెం సినిమాటిక్గా కొంచెం కలుపుకుంటూ వెళ్ళారా? సో నాకు అన్నట్టు మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, కానీ రియల్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మినిట్ బై మినిట్ తీస్తే ఆ స్కేల్, ఆ స్ట్రెచ్, ఆ టైం లైన్ కానీ కొద్దిగా అంత గ్రిప్పింగ్ అనిపించింది. ఓకే ఓకే. సో 70% 80% రియల్ ఉంది, ఒక 20% అలాగా ఆ స్క్రీన్ పైన కొద్దిగా గ్రిప్పింగ్గా చేయడానికి కొన్ని యాడ్ చేశాను. సో ఏంటంటే మాస్క్ పెట్టుకునే రీజన్ ఏంటని అది అంటే అడుగుతారు మళ్ళీ, సరే ఎదురుగా ఉన్నారు మాస్క్ ఏం తీయమని మేము కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా స్పెషల్ రీజన్ ఉంటే ఓకే, కొద్దిగా సిగ్గుపడతాను. సిగ్గు కాదు, యాక్చువల్గా బ్రో ఏంటంటే సినిమా చేసినట్టు ఇంట్లో చెప్పలా బ్రో, యూఎస్లో ఉంటుంది. ఓకే. సో సినిమా మీద ఇది తీయాలి, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని సినిమా తీయాలి అని తను అనుకున్నారు. ఓకే. సో అది సక్సెస్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది. అక్కడ జాబ్ వదిలేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుసు కదా బ్రో, ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే దేనికి, ఇప్పుడు హ్యాపీ లైఫ్, ప్రాపర్ లైఫ్ ఉంది నీకు, జాబ్ చేసుకుంటూ యూఎస్లో సెటిల్డ్ ఉన్నావు, ఎందుకు అని అడుగుతారు కదా. సో వాళ్ళకి తెలిసి ఎందుకు హర్ట్ అవ్వాలి, సినిమా సక్సెస్ అయిన తర్వాత వెళ్ళి చూపించి నేను చేశాను, ఇది నేను చేసిన సినిమా అంటే బాగుంటుంది కదా అని. అంటే డార్లింగ్ ఈ మూవీ వరకే అనుకుంటారా లేకపోతే ఫర్దర్ మూవీస్ తీస్తారా? అదే ఇది హిట్ అయితే అట్లీస్ట్. అంటే దీని మీద బేస్ అయ్యి ఉంది లైఫ్, వాళ్ళ చేతిలో వదిలేసాం అయితే. సో ఒకవేళ అటు ఇటు ఏంటంటే మాస్టర్ మనం అటు వెళ్ళిపోతా ఉంటాం, అంతేనా? సరే, ఇంకా శ్రీకాకుళం అబ్బాయి చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నారు. అంతే కదన్నా, నిజం చెప్పాలంటే అదే బ్రో, ఆయన చెప్పేది కూడా అదే. సో సూపర్. అండ్ రైట్ డార్లింగ్, ఇది ఫస్ట్ మూవీ చేశాను, కిరాక్ పార్టీ అని ఒక సినిమా చేశా. ఓకే. ఓకే బ్రో, అప్పుడు యాక్చువల్గా చాలా చిన్నోడ్లా ఉండే. తర్వాత వెబ్లో చేశాను ఆన్యాస్ ట్యూటోరియల్ అని ఒకటి, రైటో లెఫ్టో అని ఈటీవీ విన్లో రీసెంట్గా రిలీజ్ అయింది.
షిట్ హ్యాపెన్స్ అని ఆహాలో ఉంది, చేశాను. ఐ డన్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్, బట్ ఆఫ్టర్ అ బ్రేక్ I feel this is the first proper movie that I got to act in. So మన it's good. తెలుగులో చూసుకుంటే యంగ్ హీరోస్ యంగ్ యాక్టర్స్ని ఎక్కువగా ఈ మధ్యన తీసుకుంటారు అండ్ మంచి బూస్ట్ కూడా ఇస్తారు. సో మీరు చూసుకుంటే మంచిగా పెట్టంగా ఉన్నారు. Thank you. సో అంటే ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఎక్కడ జరుగుతాయి అంటే ఆ సినిమా అంటే నాకు పిచ్చి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతా అనుకునే వాళ్ళు కొంతమంది. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, ఈ ప్రొడక్షన్ అసలు చేయాలి, ఇదే దిగాలి అనుకునే వాళ్ళు కొంతమంది. సో మీరు ఎటువైపు ఉన్నారు? బేసిక్గా నాకు నా లవ్ అంటే సినిమా బ్రో. బేసిక్గా నేను లాస్ట్ 10 years నుంచి నా లైఫ్ని బేసిక్గా సినిమాకి డెడికేట్ చేసేసాను. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఒక 7 years అయింది. ఓకే. నేను కూడా ఒక 3 years యాక్టింగ్ స్కూల్కి వెళ్ళా, ప్రాపర్ యాక్టింగ్ స్కూల్. ఒక 2 years స్కూల్లో చేశాను యాక్టింగ్. ఐ లెర్న్ స్క్రీన్ రైటింగ్. సో ఇవన్నీ నేర్చుకుని బేసిక్గా నేను తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ నాకు తెలుగు ఇండస్ట్రీ అనేది. నా తెలుగు ఇది మొత్తం నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నదే. అంటే చిన్నప్పటి నుంచి తెలుగునే, నేను ఇంట్లో తెలుగే మాట్లాడతాం, కానీ ఆ ఫ్లూయెన్సీ అనేది రాదు. సో అంటే బ్రో కూడా ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు అదే అడిగాడు, ఇలా నువ్వు సిడ్నీ నుంచి వస్తున్నావు, అన్నీ ఇంగ్లీష్ కూడా ఒక యాక్సెంట్లో మాట్లాడుతున్నావు, వచ్చి సింక్ సౌండ్ సినిమా మాది, నువ్వు వచ్చి డైలాగులు చెప్పగలవా అని అడిగాడు. చెప్పాను బ్రోకి, ట్రై చేస్తావు బ్రో మ్యాక్సిమం. బేసిక్లీ మై లవ్ ఇస్ ఫర్ సినిమా బ్రో. ఐ డోంట్ కేర్, ఐఎమ్ నాట్ హియర్ ఆన్ సమ్ మిషన్ టు బికమ్ సమ్ మ్యాసివ్ హీరో. అలా నేను ఆలోచించును. నా గోల్ అనేది, నా దగ్గర కొన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను ప్రపంచం మొత్తం తిరిగి ఆ స్కిల్స్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చా. సో నాలాంటోడు ఈ ఇండస్ట్రీలో, ఈ ఇండస్ట్రీకి ఉపయోగం ఉందని నా అభిప్రాయం. చూద్దాం, అది అప్పుడు ఎవరు యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఇష్టం అంటారా? నాకు కూడా ఎందుకు మీ మాటలు వింటుంటే రవితేజ గారు చెప్పిన డైలాగ్ ఎక్కువ గుర్తొస్తాయి. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. That's it bro, at the end of the day it's all about discipline. That's why I loved working with Ravi bro. Ravi bro is అందరికి such a fantastic actor. అంటే నేను వెళ్ళి ఫిల్మ్ స్కూల్లో నేర్చుకుని వచ్చాను కాబట్టి I think I can tell. అంటే యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ at the end of the day. And Ravi bro తో సీన్స్ చేస్తున్నప్పుడు, and that's what I wanted to thank Whiskey as well. చాలా రోజుల తర్వాత ఒక సెట్కి వచ్చి ఒక సీన్ చేసి ఆ సీన్లో ఇట్ ఫెల్ట్ రియల్. అంటే ఈ 2 క్యారెక్టర్లు నిజంగా ఒక్క సిచ్యువేషన్, అంటే లైక్ నిజంగా కంప్లీట్గా లైఫ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది అనే సిచ్యువేషన్లో ఇద్దరు సీన్ చేస్తున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఈ సినిమా ద్వారా we were able to experience that. సూపర్. So as an actor I felt very సూపర్. అంటే నాకెందుకు నీలో ఒక పెయిన్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఎక్కువగా యాక్టింగ్ స్కూల్ నుండి వచ్చే వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకుంటూ వస్తారు. ఈ మధ్య కాలంలో టిక్టాక్ అనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ అంటే దేని సైడ్ నుండి కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. సో యాక్టింగ్ స్కూల్ నుండి వచ్చేవారు స్కిల్స్ ఉండే వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి. దీనికి డిఫరెంట్ ఏమంటుంది? అంటే బేసిక్గా నేనైతే సింపుల్గా చెప్పగలనండి. మీరు హాస్పిటల్కి వెళ్తే ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఆర్ఎంపీ చదువుకున్న డాక్టర్ని ప్రిఫర్ చేస్తారా? అది మీ చాయిస్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు క్వాలిటీ అవుట్పుట్లో మీకు తెలిసిపోయింది. సి ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే అండి, సినిమా బాగుంటే జనాలు చూస్తారు. సినిమా బాగోకపోతే నువ్వు ఎన్ని ప్రమోషన్లు చేసినా, నువ్వు ఏం చేసినా జనాలు పట్టించుకోరు. వీ కెన్ వాచ్ థింగ్స్ ఫర్ ఫ్రీ. సూపర్. రైట్. అండ్ ఫైనల్గా అంటే అక్కడక్కడ అడిగేసి ఇక్కడ మనకి చాలా ఉంది కాబట్టి రైట్ అన్న, కంగ్రాట్స్. అండ్ అంటే కెరియర్ చూసుకుంటే ఎప్పుడు సక్సెస్ అనుకునే ఒక వ్యక్తికి ఒక అద్భుతమైన సక్సెస్ వచ్చి ఇప్పుడు ఇంతమందికి రికగ్నిషన్. సో ఫెంటాస్టిక్, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు కూడా మంచి చూపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ వచ్చింది అనుకుంటాను ఒక స్టెప్. అండ్ ఆఫ్టర్ విరూపాక్ష తర్వాత ఫుల్ లెంత్ రోలో మంచి సినిమా. ఇది ఒప్పుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఏం లేదు బ్రో, నేను కథ విని చూస్ చేసుకుంటున్నాను బ్రో. నాకున్న చాయిస్ కొంచెమే. అంటే ఇంకా నేను ఒక సినిమా నాకు నేనుగా చూస్ చేసుకున్నంత స్టేజ్కి వెళ్ళలేదు. మన స్టోరీ వరకు యా. సో వచ్చిన దాంట్లో మనకు ఉన్నది మంచిది చూస్ చేసుకుంటున్నాను. సో అనుకోకుండా నాకు ఇది కాల్ వచ్చింది. వచ్చినప్పుడు నేను కథ విన్నాను. కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించింది.
ఎండ్ ఆఫ్ ది డే అది ఇంకా ట్రూ స్టోరీ అని చెప్పారు. ట్రూ స్టోరీ అన్నప్పుడు నాకు జనరల్గా ఎక్కువ ట్రూ స్టోరీ అంటే దన్నుమని తగులుద్ది మామూలుగా ఉండదు. 100%. ఇప్పుడు ఎవరికైనా బ్రో ఇది నిజంగా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యింది అనేది వేరు, ఇది నిజంగా జరిగింది ఒక లైఫ్లో జరిగింది అనేది వేరు కదా. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్గా వై నాట్ అనిపించింది. బట్ కొత్త ప్రొడక్షన్ కదా అని ఫస్ట్లో భయం ఉండింది. బట్ ఎప్పుడైతే ఫస్ట్ డే షూట్ చేసామో, ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసినప్పుడు, విస్కీ బ్రోతో వర్క్ చేసినప్పుడు, ఆయనకి ఏదైతే క్లారిటీ ఉందో అవన్నీ చూసినప్పుడు నాకు ఓకే నేను తీసుకున్న రైట్ డెసిషన్ అని క్లారిటీ అనిపించింది. అండ్ బొమ్మ బన్స్ ఎక్కడో చూసినట్టు ఉంది. బొమ్మ బొరుసు అనేది రెగ్యులర్గా మనం చిన్నప్పుడు ఓకే అంతే ఎక్కడో గూగుల్లో కూడా చెక్ చేసినట్టు. అవును. బొమ్మ ఏం బ్రో ఏం చెక్ చేశారు, ఏం సెర్చ్ చేశారు? ఏమో ఉంటుంది, ఎక్కడో ఉన్నట్టుంది కానీ లేనట్టే అనిపిస్తుంది. అది రెగ్యులర్ గా మనం విన్న అంతే అంటారా, టాస్ చేసుకుంటాం. ఎస్, టాస్ బొమ్మ బొరుసా అంటాం కదా బ్రో, అది విని 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 రైట్. అండ్ అంటే ఆఫ్టర్ విరూపాక్ష గురించి మాట్లాడాలి, ఎందుకంటే నిన్న సోనియా గారితో కూడా సోనియా సింగ్ ఇంటర్వ్యూ కూడా చేశా. తర్వాత ఆవిడ ఒక 2-3 మూవీస్ చేసిన లైఫ్లో బెస్ట్ మూవీ అంటే విరూపాక్ష అనే చెప్తున్నారు అనమాట. యాజ్ యూజువల్ మీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో విరూపాక్ష ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దాని ఆఫ్టర్ ఒక 3-4 ప్రాజెక్టులు చేశారు. సో ఆ లెవెల్లో ఏదైనా కనెక్ట్ అయిందా? అంటే ప్రతి సినిమా మనం 100% అది ఎఫర్ట్ అయితే 100% పెడతాం, అన్నీ సక్సెస్ అవ్వవు బ్రో. బట్ మనం జెన్యున్గా సినిమా లవ్తోనే ప్రతిదీ సక్సెస్ అవ్వాలని చేస్తాం. కొన్ని నేను అంటే ఆఫ్టర్ విరూపాక్ష నేను చేసిన సినిమా ఇంకా ఏది బయటికి రాలేదు, అన్ని విరూపాక్షతో పాటు చేసినవి, విరూపాక్ష ముందు చేసినవి వచ్చేస్తున్నాయి. ఓకే ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారంటే అరే విరూపాక్ష తర్వాత ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాడు అని కదా. నిజం చెప్పాలి అంటే నేను విరూపాక్షతో పాటు విరూపాక్ష ముందు చేసినవి. సో విరూపాక్ష ఎలా వచ్చిందో అలాగే అది కూడా వచ్చింది, చేశాను. బట్ లేట్ అయినాయి, ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ విరూపాక్ష మాత్రం నేను అంటే నాకు కొంచెం మీరు అన్నట్టు కొంచెం రికగ్నిషన్ వచ్చింది. నేను క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాక నాకు కొంచెం స్కోప్ ఉండింది. సో కొంచెం చూసీగా మంచి బ్యానర్స్, మంచి ప్రొడక్షన్స్ అండ్ మంచి క్యారెక్టర్స్. అంటే అది చూసుకోవడానికి కూడా ఒక భయం ఉంటుంది లోపల, ఎందుకంటే ఆడియన్స్కి ఒకటి మనం చూపించిన తర్వాత మీ నుండి కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. 100%. సో ఆ భయము బాధ్యతతో ఇప్పుడు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కడైనా బ్రో, ఇప్పుడు సీరియల్ అయినా సరే ఫస్ట్ నేను కథ వినేవాడు బ్రో, కథ వినే కాల్ తీసుకునేవాడు. అది వరుణ్ పరిణయం కానివ్వండి, లేకపోతే ఇంకా ఆమె కథ ఏదైనా సరే, మొగల్ రేకులు ఏదైనా సరే, మనకి ఫస్ట్ కథ విని కాల్ తీసుకున్నాడు, ఇది నేను చేయగలనా, ఇది నాకు కనెక్ట్ అవుద్దా అని. సో అలాగే మూవీస్లో కూడా ప్రతిదీ నేను కథ విని కాల్ తీసుకుంటున్నాను. బట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. అండ్ కొంతమంది యాంకర్స్ ఏంటంటే ఈ మధ్యన సీరియల్ యాక్టర్ని ఇంటర్వ్యూలు చేసేటప్పుడు సీరియల్ చేసేవాళ్ళు సినిమాలకి సెట్ అవ్వరంట. అంటే కొంతమంది చూస్ చేసుకునేటప్పుడు మీరు మాకు సెట్ అవ్వరు, ఈ క్యారెక్టర్ మీరు పనికిరారు అని చాలామందికి అన్నారని విన్నాను. సో ఆఫ్టర్ విరూపాక్ష మీ యాక్టింగ్ చూసిన తర్వాత సీరియల్లో వర్కౌట్ అవుతారు అనే స్టేజ్ మార్చారు అనేసి అన్నారు అనమాట. సో ఎలా అనిపించింది అది ఒకసారి మీకు? అంటే నాకైతే నిజంగా తెలియదు బ్రో, అప్పటి వరకు అయితే అలా ఉండేవా? నాకు ఎప్పుడు అవ్వలేదు బ్రో, నాకు తెలియదు యాక్చువల్గా. టు బి వెరీ ఫ్రాంక్, నేను సీరియల్ చేశానని చాలా మందికి తెలియదు. ఇప్పుడు విస్కీ బ్రోక్ కూడా తెలియదు నేను సీరియల్స్ చేశాను అనేది తెలియదు. ఆయన ఆడిషన్ తీసుకున్నారు, నన్ను అడిగారు, ఇలా కాల్ వచ్చింది, ఇలా ఈ క్యారెక్టర్ ఉంది అంటే వెళ్ళాను, క్యారెక్టరైజేషన్ చెప్పారు. బ్రో ఒక సీన్ చూస్తా నేను, నాకు యాక్టింగ్ చేసి చూపించండి అన్నారు. ఆడిషన్ అడిగారు, ఆడిషన్ ఇచ్చాను, బాగా చేశారు అని తీసుకున్నారు. అంటే ఆయనకు నచ్చింది, బాగా చేశాను లేదా పక్కన పెడితే ఆయనకు నచ్చింది, ఆ క్యారెక్టర్ నేను యాప్ట్ అనిపించి తీసుకున్నారు. సో అలాగే విరూపాక్ష కూడా నేను ఆడిషన్ ఇచ్చే వచ్చాను. సేసం ఇప్పుడు నేను చేసే నెక్స్ట్ మూవీస్కి కూడా ఆఫ్టర్ విరూపాక్ష ఇప్పుడు ఆడిషన్ ఇవ్వటం ఆప్షన్ అనేది లేకుండా పోయింది. సో ఫస్ట్ ఆడియన్స్ నమ్మారు, ఆల్రెడీ ఆడిషన్ అనగానే విరూపాక్షలు కొట్టి చూసుకుంటారు. సో అదొక బెంచ్ మార్క్ లాగా ఉండింది కాబట్టి, సో నాకు నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్కి ఆడిషన్ అనేది లేదు తప్ప, బట్ ప్రాసెస్ అయితే సేమ్ బ్రో. బట్ సీరియల్కి మూవీస్కి బట్ డిఫరెంట్ ఏదైనా అనిపించింది నీకు? డిఫరెన్స్ అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం బ్రైట్ ఇస్తాం బ్రో. ఎందుకంటే మూవీ అనేది 70mm స్క్రీన్ మీద మీరు చిన్నది కాలు కదుపునా చేయగలుగుతున్నా అది రిజిస్టర్ అయిపోద్ది. బట్ టెలివిజన్ అలా కాదు బ్రో, బుజ్జి స్క్రీన్ కదా. సో కొంచెం లౌడ్ అడుగుతారు, అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది కూడా పెద్ద స్క్రీన్కి వచ్చింది కాబట్టి అక్కడ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ అప్డేట్ అవుతా ఉంది బ్రో అన్ని ప్రాసెస్. సో నాకు పెద్ద చేంజ్ ఏమని మీ పర్సనల్గా సినిమా బాగుందంటారా లేకపోతే సీరియల్ బాగుంది? ఎందుకంటే సీరియల్ అనేసరికి ప్రతి ఫ్యామిలీకి మా అమ్మ కూడా చూసి ఈడు ఇలా అన్నాడు, అది అలా చేసిందే అంటారు అనమాట. బట్ సినిమా అనేసరికి యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏది డిఫరెంట్, ఏది అనిపిస్తుంది మీకు బాగుంది బ్రో? అలా అంటే మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం అంటే ఏం చెప్తాం బ్రో, అలా ఏం లేదు. అదొక స్టైల్ బ్రో, అదొక అంటే ఇప్పుడు అన్నీ ఒక లైఫ్లో లెర్నింగ్ స్టేజ్ అంటారు కదా. సో డెఫినెట్గా నాకు సీరియల్ అనేది ఫస్ట్ నాకు ఫుడ్ పెట్టింది, నా ఫ్యామిలీని ఫీడ్ చేసింది, నాకు అదంటే చాలా రెస్పెక్ట్. టెలివిజన్ అనేది అది ఎనీ డే నాకు సపోర్ట్ ఇస్తుంది. అండ్ చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇదేంటి అంటే ఇప్పుడు మీరైనా సరే ఇండస్ట్రీ రావాలి అంటే ఫస్ట్ సినిమా అనేది మైండ్లో వస్తుంది. అంటే యాంకర్ అవుదామని కానీ లేకపోతే సీరియల్ యాక్టర్ అవుదామని కానీ ఎవరికి ఏది తెలియదు. సినిమా అనే ప్యాషన్తోనే మనం అందరం వచ్చాం. సో అల్టిమేట్గా
అది ఎందుకు ట్రై చేయకూడదు అనే ఆప్షన్తో సో ట్రై చేశాను. అనుకోకుండా కొంచెం సక్సెస్, ఒక ఫిలిం సక్సెస్ వచ్చింది. సో దాన్ని నిలబెట్టుకుని ఇంకా నెక్స్ట్ ఇంకా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య గ్యాప్లో ఎందుకు హౌస్లోకి వెళ్ళారు? ఆ హౌస్లోకి అంటే వెళ్ళారంటే ఏ హౌస్లోకి వెళ్తే ఆ హౌస్లోకి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ అని చెప్పండి బ్రో, ఏ హౌస్లోకి వెళ్ళాను ఎక్కడ దొరికాను తమ్ముళ్ళు వేసేసుకోవాలి మళ్ళీ. అదే కదా. సో అంటే బిగ్ బాస్ అనేది ఒక 100 days ప్యాకేజ్. ఎస్ బ్రో. సో 1 day మనం సిగ్నేచర్ పెట్టామంటే అది ఎన్ని రోజులు ఉన్నా 100 days అని మన మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. అవును. సో 100 days అనేసరికి మన షూట్ లాగిపోతే లేకపోతే ఇంకోటి ఉంటుంది అనే ఒక భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందరికి ఒకసారి మనం ఏంటో తెలిసిపోద్దని కూడా ఉంటుంది. అవును. సో మీరు వెళ్ళే ముందు స్టార్టింగ్ ఏం మైండ్లో పెట్టుకుని వెళ్ళారు, వచ్చేటప్పుడు ఏం వచ్చింది? నిజం చెప్పాలి అంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అసలు బిగ్ బాస్ ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ స్క్రిప్టా లేకపోతే అది ఒరిజినలా, జనాలకి ఇప్పుడు కామన్ ఆడియన్కి అది ఏదైతే మైండ్లో ఉందో నాకు అవే మైండ్లో ఉన్నాయి. ఓకే. బట్ నాకు అంటే అప్పటి వరకు టెలివిజన్లో 30 days వర్క్ చేసేవాడిని. సో ఎప్పుడు నేను బిగ్ బాస్ చూడలే నిజంగా, జెన్యున్గా చెప్పాలంటే ఒక్క ఎపిసోడ్ కూడా చూడలే. సూపర్. సో నాకు వెళ్ళే ముందు వరకు కూడా షూటింగ్ చేస్తా ఉన్నాను నేను టెలివిజన్కి. సో సీరియల్స్ బ్రేక్ తీసుకుని బిగ్ బాస్ ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో, అంతకుముందు సెకండ్ సీజన్కి అడిగినప్పుడు నేను టెలివిజన్ అసలు అప్పుడు స్కిప్ చేయటం కావాలా. సో థర్డ్ సీజన్కి అడిగినప్పుడు నాకు ఒక సీరియల్ అయిపోయింది అనుకోకుండా. ఓకే. సో ఇంకొక సీరియల్ని రిక్వెస్ట్ చేస్తే ఓకే జనరేషన్ చేంజ్ అవుతుంది ఎలాగో త్వరలో, సో అదేదో కొంచెం ముందు చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయబట్టి నాకు బిగ్ బాస్కి వెళ్తానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో కూల్గా ప్రశాంతంగా వెళ్ళేటప్పుడు ఓకే సీరియల్స్ ఇన్నేళ్ళు చేశాను, ఇది చూశాను, సో నెక్స్ట్ లెవెల్ ఇంకేదైనా చూద్దాం అనుకుంటున్నా కదా. సో బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ని ఇష్టపడ్డారు. సో నా క్యారెక్టర్ని ఇష్టపడతారా లేదా అనేది ఒకసారి చూద్దామా అనిపించింది. సో అది చాలా తక్కువ మందికి జరుగుద్ది. బిగ్ బాస్కి వెళ్ళి చాలా పాజిటివ్తో ఇది గ్రేట్ నిజంగా. మంచోడు దొరుకుతారు. అంటే ఒక రోజు యాక్ట్ చేయగలరు ఎవరైనా, లైఫ్ లో 2 రోజులు యాక్ట్ చేయగలరు. అన్ని డేస్ 100 days అంటే ఎవరికి అవ్వదు. నేను ఆల్మోస్ట్ 70 కెమెరాల్లో మనం ఫేస్ చేస్తూ నటించడం ఇంపాసిబుల్, కష్టం బ్రో. ఏదో ఒక సెకండ్ లో బయటకు వస్తుంది. బట్ నేను ఏదైతే రియల్ గా ఉంటానో అది జనాలకు నచ్చింది, జెన్యూన్ అన్నారు, సో మంచోడిని అన్నారు, అది నాకు బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ. సో అంటే ఇంకోటి ఉంది, ఇది బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ అనే ఒక టాక్ అయితే బయట వినిపిస్తుంది. సో దానికి ఏమని చెప్తారు బ్రో? ఇదంతా నాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు బ్రో మీరు ఇవాళ. అంటే సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోరు అని, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళ సక్సెస్ రేట్ అని. అంటే ఇట్ డిపెండ్స్ బ్రో. అందరూ సినిమా అంటే పిచ్చి బ్రో బేసిక్ గా. అది బిగ్ బాస్ వాళ్ళే కానివ్వండి, టెలివిజన్ వాళ్ళే కానివ్వండి, అది ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా, సమీ బ్రో అయినా, అందరం సినిమా అంటే పిచ్చితో చేస్తాం. బట్ కొంతమందికి సక్సెస్ రావడానికి టైం పడుతుంది బ్రో. అది లవ్ని, సినిమా మీద ఉన్న లవ్ని సక్సెస్తో కొంతమంది కొలుస్తారు, కాదన్ను. బట్ ఏంటంటే అది ఇప్పుడు విరూపాక్ష లాంటి సినిమా వచ్చింది కాబట్టి నన్ను నమ్మారు బ్రో. సో ఇప్పుడు ఇంకొకరికి ఇంకొక అలా సినిమా వస్తుంది, డెఫినెట్గా వాళ్ళని నమ్ముతారు, అందరికీ ఆపర్చునిటీ వస్తుంది. బిగ్ బాస్ ఆ సీరియల్ అని కాదు. సరే, 1 word లో బిగ్ బాస్, వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే? జెన్యూన్ అంటాను నేనైతే. జెన్యూన్ ఎమోషన్. ఓకే. 100%. సో చాలా కష్టం కూడా, ఎందుకంటే 100 days మనం Yes, ఫ్యామిలీని వదిలేసి, అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లోకి వచ్చేద్దాం. అవును, 100%. ఫ్యామిలీని వదిలేసి, ఫోన్లు వదిలేసి, ఏం లేకుండా 100%. అదైతే అంటే ఒక 7 days మీకు పట్టుద్ది బ్రో. సడన్ గా మనం ఫోన్ చూసుకుంటాము, ఇంట్లో మిస్ అవుతూ ఉంటాం, మనం ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటాం కదా, అన్నీ మిస్ అవుతాం. బట్ ఏంటి అంటే అది కూడా ఒక వర్క్ బ్రో. ఓకే. సో ఒప్పుకున్నాము, లెట్ ఇట్ బి, చూద్దాం ఎంతవరకు వెళ్తాము అని. దానికి న్యాయం చేస్తే అయితే బయటకు వచ్చేసారు. అంతే. అండ్ రైట్, సాయి దుర్గతేజ్, ఎస్, సాయి ధర్మతేజ్ అనొద్దన్నారు, పేరు మార్చారు లాస్ట్. సాయి దుర్గతేజ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్కే మాకు బిగ్ ఇచ్చారు. బట్ ఈ మధ్యన రీసెంట్గా సాయి ధర్మ గారిని ఒకసారి అడిగేటప్పుడు కూడా మీరు ఊహించని మంచి కంటెంట్తో వస్తాను 100%. సో ఇప్పటి వరకు అందరూ విరూపాక్ష అని అంటారు కదా, దాన్ని మించిన కంటెంట్తో మేము వస్తున్నాం అన్నారు. ఎస్. సో ఆ స్టేట్మెంట్కి మీ దగ్గర నుండి ఒక స్టేట్మెంట్ వస్తే మాకు క్లారిటీ ఉంటుంది. అంటే అన్న ఆలోచించే చెప్పుంటారు. అండ్ వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు షూట్ చేస్తున్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్పుంటారు. సినిమా మాది ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది మొన్నే. సూపర్. నిన్నటి వరకు చేసాము షూట్. ఆల్మోస్ట్ ది బెస్ట్ వస్తుంది అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. తేజు అన్న కాంబినేషనే నా సీన్స్ అన్ని. తేజు అన్నకి అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక మంచి క్యారెక్టర్ అది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. విరూపాక్షలో మీరు ఒక రవిని చూసారు కదా, ఇంకొక రవిని చూస్తారు. అండ్ ఇంకేదన్నా సరే నెక్స్ట్ ప్రైమ్ షో వాళ్ళు అప్డేట్ ఇస్తారు. సో వేసుకుంటారు. బట్ 100% ఒక బెస్ట్ ఫిలిం అయితే మేము మేక్ చేస్తాం, అదైతే మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ తేజు అంతా వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఆయనతో స్క్రీన్ వచ్చిందంటే మాకు తెలిసినంత వరకు మా పవన్ కళ్యాణ్తో వచ్చినంత ఫీల్ మేము అవుతున్నాం, ఎందుకంటే అక్కడ బాగా అటాచ్డ్ కాబట్టి. సో రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎస్ మార్చేశారు. సో మీకైతే పర్సనల్గా ఎలా అనిపించింది?
అంటే తేజోనతో వర్క్ చేయడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు 100% బ్రో. ఇప్పుడు నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. నేను చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. సేమ్ పించ్. అయ్యో, సో అంత పిచ్చి నాకంటే. అంటే రోజంతా కాదు, ఒక 1 month మీరు చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి చూడమన్నా సరే నేను రోజంతా కూర్చొని అలా చూస్తా. అంత పిచ్చి నాకు. సో అలాంటి పర్సన్ 10 years నుంచి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఆడియన్స్ మన కామన్ పీపుల్ కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆయన చాలా ట్రై చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెట్టి. ఆయన ఎంత సినిమాలు ఎంత సంపాదించుకుంటారు, అంత మనీని అన్నిటిని వదులుకుని జనాల కోసం ఏదో చేయాలనుకుంటున్నారు. సో జనాలు ఆయన నమ్మి ఓట్ చేశారు. సో డెఫినెట్గా ఆయన అందరికీ హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఈరోజు ఏదో సీఎం అవుతున్నారు లేకపోతే ఇలా సమ్మెక్స్ కాకుండా మనకేంటంటే ఫెయిల్యూర్ అనే రోజు కూడా మనం కాలు ఎగరేసుకొని చెప్పిన రోజులు 100% బ్రో. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ మధ్యలో కొన్ని ఫిలిమ్స్ వర్క్ అవ్వనప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే 100%. ఆయనే ఒప్పేసుకున్నారు. ఇన్ని ఫ్లాపర్ వచ్చినాయి, ఎక్కడి నుండి ఈ పిచ్చి ఉంది ఇంకా పోలేదని. ఆయన దగ్గర మనకు నచ్చేదే అది కదా, జెన్యూనిటీ. సో డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నాకు మా ఇంట్లో మా డాడీ ఏదైనా పని చేస్తే ఎంత ఇష్టం, అంటే చిన్న సక్సెస్ ఏదైనా వస్తే నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో, నేను పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సూపర్. అండ్ విరూపాక్ష సద్దు మనకు మన స్టేజ్ మీద కూడా ఇచ్చారు, ఇంకొకసారి చూపించేద్దాం వాళ్ళకి. అయ్యో బాబోయ్ బ్రో, ఒకసారి సరే. సూపర్. అది ఎప్పటికీ మాకు అల్టిమేట్ ఆ సీన్ అన్న ఇంక దాన్ని. సో చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ఒకటైతే సోనియా సింగ్ది మీది ఆ కాంబినేషన్ అయితే మాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇంకొంచెం ఆ లవ్ స్టోరీ ఇంకా లాగితే బాగుండేమో అన్నట్టు అనిపించింది. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ వస్తే బాగుండేమో అని మాకు చిన్న క్యూరియాసిటీ వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఆవిడ కాల్ చేసి ఒకసారి ఒక ప్రొడక్షన్ హౌస్లో ఉన్నాను, సో మన ఇద్దరు కాంబినేషన్లో ఒక ఇది అనుకుంటారు అని ఒక కాల్ చేయాలి. ఊరుకోండి బ్రో మీరు, పాపం తను ఎక్కడో ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ లో ఏదైనా ఒకసారి చెయ్యండి. ఫోన్ లేదు బ్రో, తీసుకుందాం, ఇస్తారు. అయ్యో బాబాయ్ ఇప్పుడు ఎందుకు బ్రో పాపం తనని టార్చర్ ఒకసారి చేసేద్దాం. ఆవిడ కూడా లాస్ట్ టైం ఒకరికి వేసాం, సో ఒకసారి కాల్. చెప్పా కదా బ్రో బిజీ ఉన్నట్టున్నారు బ్రో, ఇక్కడ ప్రివ్యూలోనో ఇక్కడ బ్రో బిజీ ఉన్నారు బ్రో. ఓకే, మరి మాకంత అదృష్టం లేదనుకో. అయ్యో బాబాయ్ లేదు, మనమైతే ట్రై చేసాం. జెన్యూన్ ఇద్దరికి కాల్ చేసాం. ఓకే రైట్. అండ్ ఫైనల్గా మీరు ఎవరు చెప్పినా పర్లేదు, అంటే ఒక సామాన్యుడు ఈ మధ్యన మూవీకి రావాలంటే ఈజీగా ఒక 500 నుండి 1000 వరకు పెట్టుకొని రావాలి, ఎందుకంటే ఫ్యామిలీతో. సో అంత పెట్టడానికి మీ మూవీలో ఏముంది, మీ మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు ఒక్కొక్కరు? బేసిక్గా బ్రో 500 రూపీస్ మీరు ఖర్చు పెడితే ఈ సినిమాకి ఖచ్చితంగా చూసింది మాత్రం చూపించాం, అది మాత్రం 100%గా క్లారిటీగా చెప్పేయగలం. మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఖచ్చితంగా ఒక కొత్త సినిమా అయితే చూస్తారు. అది మీకు నచ్చుద్దా నచ్చదో అనేది అప్ టు యూ, బట్ మేమైతే కొత్తగా తీయడానికి ట్రై చేసాం. అండ్ ఇట్స్ నాట్ రొటీన్. అంటే తెలుగు ఆడియన్స్ జనరల్గా సినిమా అంటే సినిమాని పిచ్చిగా లవ్ చేస్తారు. పర్టికులర్గా అది మలయాళం సినిమానా, తమిళ సినిమానా, మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఏది ఉండదు. సో చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కూడా ఉండదు నాకు తెలిసి అయితే కనుక. సో ఒక మంచి సినిమాకి డెఫినెట్గా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మేము ఒక కథను నమ్మి డెఫినెట్గా దాన్ని క్వాలిటీగా తీసాం. అంటే చిన్న ప్రొడక్షన్ కొత్త ప్రొడక్షన్ అని కాకుండా ఒక ప్రాపర్ సినిమాకి ఏదైతే కావాలో అవన్నీ 100% ఖర్చు పెట్టి అవన్నీ కేర్ తీసుకుని చేసాం. సో డెఫినెట్గా మా ఎఫర్ట్స్ నచ్చితేనే నేను అనుకుంటున్నాను. సో ఆ ఎఫర్ట్స్ వాళ్ళు చూస్తే మాకు హ్యాపీ. సో మేము చేసింది ప్రాపర్ సినిమా, సో అది చూసి వాళ్ళు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారనే కాన్ఫిడెన్స్తోనే మేము థియేటర్కి వెళ్తున్నాం. అది వాళ్ళు చూసి చెప్తే హ్యాపీ కాబట్టి డెఫినెట్గా ప్లీజ్ మా కోసం దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి అని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ రైట్, ఫైనల్గా డైరెక్టర్ గారు అండ్ మీ లైఫ్లోని పాయింట్ కాబట్టి మీరు చెప్తే. అదే అండి, మొన్న కూడా మా టీంని అడిగాను, మంచి సినిమా థియేటర్లో రాకుండా ఉండేది ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా అని. వాళ్ళైతే జనరల్ హిస్టరీ మేబీ అక్కడక్కడ ఒకటి రెండు ఏమన్నా ఉండొచ్చేమో, కానీ జనరల్లీ మోస్ట్లీ మంచి సినిమా ఇర్రెస్పెక్టివ్ బిగ్గా స్మాలా వస్తారు. అది మాది ఉంటుందని హోప్ఫుల్గా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మనం కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీరు రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.